ఇది నా లాస్ట్ వీడియో. చివర్లో ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. అన్నీ తెలుసుకోవడం జ్ఞానం అయితే ఏమీ తెలుసుకోకపోవడం అజ్ఞానం. ఇంతకీ జ్ఞానం గొప్పదా, అజ్ఞానం గొప్పదా? ఇప్పుడు చెప్పబోయే విషయాలు వింటే ఖచ్చితంగా అజ్ఞానమే గొప్పది అంటారు. పుట్టని బట్టి పాముని, పాముని బట్టి దానిలో విషాన్ని అంచనా వేయలేము. పాము పుట్టెందుకు కట్టుకోదు? పాదరసం అమృతం ఎందుకు అవ్వదు? గాలికి రూపం ఎందుకు ఉండదు? నీటికి రుచి ఎందుకు ఉండదు? తెలియదు కదా. మరి తెలియకపోవడం అజ్ఞానమే కదా. అజ్ఞానం కాదు, దీన్ని అవసరం లేకపోవడం అంటారు. అంటే మరి పొరుగింట్లో అమ్మాయి లేచిపోయింది, నీకేం అవసరం? పక్కూర్లో అన్నతమ్ములు కొట్టుకొని సచ్చారు, నీకేం సంబంధం? అవసరం లేదు, సంబంధం లేదు. అయినా కూడా ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటాము. అందులోంచే మనుషుల్ని నిర్ణయిస్తాము. వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అని. పరిస్థితిని కూడా నిర్ణయిస్తాము. ఇది మంచి పరిస్థితి, ఇది చెడ్డ పరిస్థితి అని. కానీ ఇదంతా అజ్ఞానమే, అసత్యమే. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం మీరు చదువుకున్న స్కూల్ అనగానే అప్పటి చిత్రం కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. కానీ ఇది అబద్ధం. ఇప్పుడు చాలా అభివృద్ధి అయినా అయి ఉండాలి, లేదా పాటుపడి అయినా అయి ఉండాలి. అలానే 10 సంవత్సరాల క్రితం వదిలేసిన గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ అప్పటి చిత్రమే, మళ్ళీ అబద్ధం. ఇలా విషయాలు, పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా అన్ని మార్పు చెందేవి. మార్పు సృష్టి ధర్మం. మారుతున్న దానిపై ఒక నిర్ణయానికి రావడమే అజ్ఞానం. అందుకనే డోంట్ ఎవర్ జడ్జ్ ఎనీథింగ్. మరి మారని విషయం ఏముందని ఈ లోకంలో అంటే అదే నీలోని ఆత్మ. జ్ఞానం అవసరం ఆత్మ గురించి, అదే ఆనందానికి మూలం కాబట్టి. అలానే అజ్ఞానం అవసరం బాహ్య ప్రపంచం గురించి, ఎందుకంటే దుఃఖానికి మూలం కాబట్టి. మనం ఇప్పుడు దాకా చేస్తుంది సరిగ్గా ఉల్టా, అందుకనే మనశ్శాంతి కరువైంది. అయితే ఇప్పటిదాకా మనస్సుకి బరువైన జ్ఞానాన్ని తుడిచేసి జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని సరైన రేషియోలో ఉంచే సాధనమే భగవద్గీత. దీన్ని అందరికీ అర్థమయ్యేలా ఒక రేంజ్లో స్టార్ట్ చేయడానికి కొంత సాధన, కొంత సమయం అవసరమవుతుంది, కొంత గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంది. అందుకనే అందరూ సబ్స్క్రైబ్తో పాటు బెల్ సింబల్ని కూడా కొట్టండి. లేకపోతే మళ్ళీ పెట్టే వీడియోలు భగవద్గీతకి సంబంధించినవి మీకు అందకపోవచ్చు. మళ్ళీ కలుద్దాం.